ప్రకాష్ రెడ్డి గారు, సో చూస్తున్నారు, సో కరెంట్ అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉంది. మొన్న చూసాం ఆస్తులు అప్పులు అంటూ కూడా అవి ఆర్గ్యుమెంట్తో సరిపోయినట్టయితే కనుక నిన్న పవర్ విషయానికి వచ్చినప్పటికీ జ్యుడిషియల్ ఎంక్వైరీ వరకు వెళ్ళిన పరిస్థితి. సో ఎవరు సెల్ఫ్ గోల్ వేసుకున్నారు, ఎవరు దీన్ని అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు, అసలు మీ పార్టీ ఏ రకంగా చూస్తోంది, మీ స్టాండ్ ఏంటి ఫస్ట్ చెప్పండి, దెన్ విల్ టేక్ దట్. నేను ముందు పెద్దలందరికీ నమస్కారం. దయాకర్ గారు మా అన్న ఉన్నాడు, పెద్దలు ఉన్నారు, క్రిషాంక్ గారు నిన్న సేఫ్టీ. నేనేమంటున్నంటే ఇది ఎవరు గోల్ కొట్టారు, ఎవరు గోల్ వేశారు ఇది కాదు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్ల గోల్ కొట్టేశారు, అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేసింది, అది క్లోజ్, అది ముగిసిన అధ్యాయం. అది ఇప్పుడు ఫలానా వాళ్ళు ఇది చేశారు, ఫలానా వాళ్ళు ఇది చేశారు, ఇట్లా జరిగిందని మొన్న ఆర్థిక శ్వేతపత్రం ఇచ్చారు, నిన్న పవర్ మీద శ్వేతపత్రం ఇచ్చారు. ఇది పార్లమెంట్ లో షార్ట్ నోటీస్ డిస్కషన్ లో కూడా చేయొచ్చు. దీన్ని నోటీస్ ఇచ్చి జరిగిన ప్రస్తుత పవర్ అంటే విద్యుత్ రంగంలో ప్రస్తుత అంశం గతంలో కూడా శాసనసభలో అటువంటి ప్రొసీడింగ్స్ ఉంటాయి కూడా. నేను శాసనసభ పోలే, కానీ శాసనసభ ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు. కానీ ఎందుకు చేయలేదో నాకు అర్థం కావట్లేదు. దీన్ని ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఒక శ్వేతపత్రం తీసుకొచ్చింది? నిన్న తీసుకొచ్చి చేసింది ఏమి లేదు. నేనేం చెప్పాలంటే మేమేం చెప్పకుండానే మాకు అడ్వాంటేజ్ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు ముందు ధన్యవాదాలు. ఎందుకంటే నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా స్పష్టంగా టిఆర్ఎస్ పార్టీని, ఇప్పుడున్న బిఆర్ఎస్ పార్టీకి మంచి గోల్ కొట్టారు. నేను పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ మెంబర్ను, ఆ చట్టంలో ఎక్కడ కూడా మీటర్లు పెట్టాలని లేదు, రైతుల మోటార్లకు బిల్లు కట్టిపియాలని లేదు. ఇది అబద్ధం చెప్పినారు మీరు రాష్ట్ర శాసనసభలో అని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా నిర్ద్వందంగా నిన్న శాసనసభలో చెప్పినారు. అది కదా మాకు 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 గోల్ మాకు వచ్చినట్టే కదా. మేము ఎట్లా కొట్టినాం అనేది పక్కన పెడితే గోల్ మాకు వచ్చినట్టే నిన్నటి చర్చ ద్వారా. ఎందుకు చెప్తున్నా అంటే సార్, దీంట్లో కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీ నాకు గుర్తున్నంత వరకు దుబ్బాక ఎలక్షన్స్ నుంచి హరీష్ రావు గారు వేదిక మీద దుర్మార్గంగా నేను పదవి ఉపయోగిస్తాను, సారీ టు శశాంక్ గారు, దుర్మార్గంగా బీజేపీ కోటేస్తే బావులకు మోటార్లు వస్తాయి, బీజేపీకి ఓటేస్తే బావులకు వస్తాయి. ముఖ్యమంత్రి గారి శాసనసభలో కూడా, గౌరవ ముఖ్యమంత్రి గారి గత ముఖ్యమంత్రి గారి శాసనసభలో కూడా ఇదే మాట మళ్ళీ మళ్ళీ చెప్పారు. నేనేమైందండి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నేను ఆ స్టాండింగ్ కమిటీ మెంబర్ను, నేను చెప్తున్నా అటువంటిది ఏమీ లేదా చట్టంలో అని చెప్పాడు కదా. మరి ఎంతకంటే అబద్ధాల పుట్టలో ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం నడిచిందని చెప్పడానికి ఒక ఉదాహరణగా చెప్తున్నాడు. అట్లాగే మొన్నటి చర్చలో కూడా కొండ సురేఖ గారు, గౌరవ మంత్రి వారు కూడా ఒక మాట చెప్పారు. కేంద్ర ప్రభుత్వం మీరు సరిగ్గా పథకాలు ఉపయోగించుకోని కారణంగా కేంద్ర ప్రభుత్వం రావాల్సిన నిధులను కూడా తెచ్చుకోలేకపోయినారు మీరు, అది మీ అసమర్థత అని చెప్పారు. అంటే కేంద్రం ఇస్తుంది అనేటువంటి విషయంలో చాలా స్పష్టంగా వారు చెప్పారు. కాబట్టి నేను మా ఫేవర్ గా జరిగిన చర్చనే అనుకుంటున్నాను. నెంబర్ 2, నిన్న శాసనసభలో కూడా కరెంటు విషయంలో నిన్న అంటే వాళ్ళు అప్పులు ఎన్ని తెచ్చారు, ఏం చేశారు, 85,000 కోట్ల అప్పులు తెచ్చి ఆస్తులు లేవా, ఆస్తులు తీసుకొచ్చాం కదా అన్నారు. నేనేమంటున్నంటే షోర్ గారు, ఇప్పుడు నేను ఒక ఇల్లు కడతాను, దాన్ని నిరర్ధకంగా ఉంచారనుకోండి, నేను 50 కోట్ల అప్పు తెచ్చి ఒక పెద్ద బగల కట్టాను, దాన్ని నిరర్ధకంగా ఏం ఉపయోగం లేకుండా ఉంచితే ఆ భవనం యొక్క డిప్రిసియేషన్ ఉంటుందా, ఆ భవనం నుంచి లాభం రాకుంటే, ఆ భవనం నుంచి ఆశించిన మేరకు ఫలితం రాకుంటే దాని వల్ల రాష్ట్రానికి ప్రయోజనం ఉంటుంది. అది రాష్ట్ర ఆస్తి చేస్తామంటుండ్రు, కనపడుతుంది యాదాద్రి పవర్ ప్లాంట్ యొక్క మహత్వం కనపడుతుంది. కానీ యాదాద్రి పవర్ ప్లాంట్ 8 రూపాయల 9 రూపాయల మీరు చేసిన ఎస్కలేషన్ మూలంగా, మీరు కమిషన్ల కోసం చేసిన ఫలితంగా మూలంగా దాని యొక్క యూనిట్ కాస్ట్ పెరిగితే, గతంలో కూడా నేను గుర్తు చేస్తున్నా సార్ గారు, మన రాష్ట్రంలోనే ఉదాహరణకు లగడపాటి రాజగోపాల్ లాంటి పెద్దవాళ్ళు పవర్ ప్లాంట్స్ పెడితే ఏ విధంగా దివాలా తీశారో, వాళ్ళ యొక్క ఆర్థిక వనరులు ఏ విధంగా దెబ్బతిన్నాయో మనకు కనపడింది. అంటే ఒక యూనిట్ పెడుతున్నప్పుడు ఆ యూనిట్ వల్ల ఎంత లాభం అవుతుందా, నష్టం అవుతుందా, కాలం ముందుకు పోతుంది, కాలం పోతున్నప్పుడు టెక్నాలజీ, మన అప్డేటెడ్ టెక్నాలజీ వితౌట్ ఎనీ కమిషన్స్ కనుక మనం కరెక్ట్ గా కట్టింటే, అది యూనిట్ కాస్ట్ తగ్గితే, ఆ తగ్గిన యూనిట్ కాస్ట్ మనం ఇవ్వగలిగితే దానివల్ల లాభం. కానీ మీరు బజార్లో 5 రూపాయలకు దొరుకుతుంది, నేను 7 రూపాయలకు తయారు చేస్తున్నా, నాకు తయారైతున్న కాస్ట్ అవుతుందంటే అది కుదరదు కదా. మీ వల్ల, మీ యొక్క నిరర్థకమైనటువంటి మీ యొక్క నిర్ణయాల వల్ల, మీ యొక్క ప్రాజెక్టుల వల్ల దాని ధరలు పెరిగి, యాదాద్రి పవర్ ప్లాంట్ కాస్ట్ పెరిగి 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు ఇంకా ప్రాజెక్టు పూర్తి కాకపోవడం వల్ల వడ్డీలకు వడ్డీలు పెరిగి చివరికి దాన్ని మూల కొడేసే పరిస్థితి. అది మీ సొమ్ము కాదు, నా సొమ్ము కాదు, తెలంగాణ ప్రజల సొమ్ము సారా. అందుట్లో ఉంటే ఒకవేళ ఏ పార్టీ సొమ్ము కాదు, అలా మీరు కట్టిన పనుల సొమ్ము ఉంది, నేను కట్టిన పనుల సొమ్ము కూడా ఉంటది. ఎందుకంటే అప్పులు తీర్చారా కాబట్టి. అది పిఎఫ్సికి తీస్తారా, బ్యాంకులో తీరుస్తారా, వేరే తీస్తారు. ఉదాహరణ కాళేశ్వరం ప్రాజెక్ట్. ఇంత చేసిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా
7 సంవత్సరాల తర్వాత రైట్ చాలా అంశాలు మీరు ప్రస్తావిస్తున్నారు. నేను పవర్ విషయం చెప్తున్నా శ్రేయన్ గారు, పవర్ విషయమే అనేక రిఫార్మ్స్ అంటే సంస్కరణలు తీసుకురావాల్సిన దాంట్లో కమిషన్ల కోసం మాత్రమే పవర్ ప్లాంట్స్ ప్లాన్ చేసి, అంటే కమిషన్ కోసం మాత్రం చేసినారు, పవర్ ప్లాంట్ లో కమిషన్లు కూడా యాడ్ చేశారు కాబట్టి అది సకాలంలో పూర్తి కాకపోవడం వల్ల తెలంగాణ ప్రజలు, తెలంగాణ వాళ్ళు రాబోయే రోజుల్లో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఈ రాష్ట్రంలో మేము చెప్పి ఇదే మాట చెప్పి నిర్మలా సీతారామన్ ఎన్నికల సందర్భంగా కూడా హైదరాబాద్ కు వచ్చి ఇట్లా జరిగింది, మేము ఇంత ఇచ్చినా కూడా తెలంగాణ ప్రభుత్వం దాన్ని ఉపయోగించుకోలేని చెప్తే హరీష్ రావు గారు 300 బంగ్లా చార్మినార్ మీద ఎక్కువ పెట్టిండు. ఇంకొక ఆయన గంట సేపట్లో సీతారామన్ గారు ప్రెస్ కాన్ఫరెన్స్ అయిపోయి మేము బయటకు వచ్చి టీ తాగేంత లోపల హరీష్ రావు గారు ట్వీట్ వచ్చింది, మేము చెప్పిన విషయంలో బీజేపీ వస్తే మోటార్లు వస్తాయి, బీజేపీ వస్తే అంధకారం వస్తుందని చెప్పి మొన్న ఎలక్షన్స్ కంటే ముందు ఎలక్షన్ సందర్భంగా ప్రచార సందర్భంగా కూడా ఇదే శివతాండవం చేసినటువంటి నాయకులు ఈ రోజు వాస్తవాన్ని తెలంగాణ ప్రజలు తెలుసుకుని సంతోషపడుతున్నామండి. పార్టీగా విషయాలు బయటకు రావడానికి సంతోషపడుతున్నాం. రైట్. సో